వైకుంఠపురం గిరిజనులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. వైకుంఠపురం గిరిజన కాలనీలో ఉన్నటువంటి గిరిజనులకి ఇళ్ల స్థలాలు కట్టించాలి. వైకుంఠపురం గిరిజనులందరికీ గట్టిళ్ళు, గిరిజనులందరికీ గట్టిళ్ళు ఇవ్వాలి. అరువులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అరువులందరికీ రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు సిగ్గు నేటికి ఆధార్కి రేషన్ కార్డులు. వైకుంఠపురం గిరిజన కాలనీ గిరిజనులందరికీ ఇళ్ల పట్టాలు. సరే, వీళ్ళందరూ కూడా వైకుంఠం అట్లాగే డ్రైనేజ్ అవుట్లెట్ లేదు. కలెక్టర్ గారు, మీరు తక్షణమే వైకుంఠపురం గిరిజన కాలనీని సందర్శించండి. దేనికి కోరుతున్నామంటే, ఈ మధ్యనే సంతపేటలో ఒక ఇల్లు పడిపోయి అక్కడ ఇరుక్కుంటే మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం, స్వయాన కలెక్టర్ గారు కూడా అక్కడ చేరుకొని కూలిపోయిన తర్వాత సందర్శించారు. మేము ఒకటే చెప్తున్నాం, వైకుంఠపురం గిరిజన కాలనీలో 40 ఇళ్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 40 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గిరిజనులకి హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆ రోజు కట్టినటువంటి హౌసింగ్ ఇళ్లు పురాతన శిథిలావస్థకు చేరుకొని స్లాబ్ పెచ్చులూడి పడుతూ కూలిపోయేందుకు 40 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఆధార్ కార్డులు లేని మనుషులు, ఆధార్ కార్డులు లేక అనేక మంది ఏ రకమైన సంక్షేమ పథకాలు అందక, రేషన్ కార్డులు, పెన్షన్లు, వాళ్ళు అర్హులంటే నిజమైనటువంటి నిరుపేదలుగా ఉన్నటువంటి అర్హులు, వారికి ఈరోజు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందడం లేదు. అందుకని కలెక్టర్ గారు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వైకుంఠపురం గిరిజన కాలనీని సందర్శించాలి. అనేక మార్లు ఈ విషయాల్ని మనం కలెక్టర్ గారికి మన ఎస్ఐఆర్ మీద రివ్యూ పెట్టినప్పుడు కూడా కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్ళాం. ఎంత దూరం, సరిగ్గా ఒక 2 కిలోమీటర్ల దూరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వైకుంఠపురం గిరిజన కాలనీకి సరిగ్గా 2 కిలోమీటర్ల దూరంలోనే వైకుంఠపురం గిరిజన కాలనీ ఉంది. ఇంత దారుణాతి దారుణ పరిస్థితులు వైకుంఠపురం గిరిజన కాలనీలో ఉన్నాయి. తక్షణమే ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలి. ఇదే పరిస్థితి అన్ని దళిత వాడల్లో, గిరిజన కాలనీల్లో పురాతనంగా 40-50 ఏళ్ల క్రితం కట్టించినటువంటి ఆ యొక్క హౌసింగ్ క్వార్టర్స్ లోనే స్లాబ్ పెచ్చులూడి పడుతూ ఆ యొక్క ఇళ్లలోనే నిరుపేదలు జీవిస్తున్నారు. ఈ హౌసింగ్ రుణాల్ని పెంచాలి. 5 లక్షల రూపాయలు చేయాలి. దళితులు, గిరిజనులకు 5 లక్షల రూపాయలు చేయాలి. వారందరికీ ఆధార్ కార్డులు, వారందరికీ రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ యొక్క పరిస్థితి నుంచి 75 సంవత్సరాలైంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ జీవితాల్లో పరిస్థితులు మారలేదు. దుర్భర పరిస్థితులు దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి మార్చాలి అని చెప్పి సామాజిక శంకారావం నుండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.